వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈ రోజు మనం చర్చించుకుందాం. మెటా CEO మార్క్ జుక్బర్గ్ తనకెంతో ఇష్టమైన పాత హుడీని వేలం వేశారు. తద్వారా వచ్చిన సొమ్మును టెక్సాస్ పాఠశాల సంక్షేమం కోసం వినియోగించుకున్నారు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం ఈ ప్రియమైన హుడీతో పాటు బిట్ దక్కించుకున్న వ్యక్తికి జుక్బర్గ్ స్వయంగా చేతితో రాసిన నోట్ కూడా దక్కింది. దీన్ని ఫేస్బుక్ స్టేషనరీ రూపొందించారట. 2019లో తరచుగా ధరించే నల్లటి హుడీ లాస్ ఏంజల్స్లో జరిగిన వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయింది. జూలియన్స్ ఆక్షన్స్ వారి స్పాట్లైట్ హిస్టరీ అండ్ టెక్నాలజీ సిరీస్లో భాగంగా గత గురువారం ఈ వేలం నిర్వహించింది. దీనికున్న పర్సనల్ టచ్, క్రేజ్ అభిమానులను స్పష్టంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో చాలా వేగంగా బిడ్డింగ్ జరిగింది. దాదాపు 22 బిడ్లు వచ్చాయి. చివరకు 13 లక్షల రూపాయలకు కంటే ఎక్కువ ధర పలికింది. ఇది తన ఆల్ టైమ్ ఫేవరెట్లో ఒకటిగా అభివర్ణించారు జుక్బర్గ్. నేను తొలినాళ్లలో దీన్ని ఎప్పుడు ధరించేవాడిని. దాని లోపల మా అసలు మిషన్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయి ఉంది అని గుర్తు చేసుకున్నారు. ఇక ఈ హుడీ 2010 నాటిది. ఇదే ఏడాది జుక్బర్గ్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మును టెక్సాస్లోని పాఠశాల పిల్లలకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేస్తామని మార్క్ ప్రకటించారు. దీంతో పాటు అపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ధరించిన సిగ్నేచర్ బో టై కూడా వేలంలో అమ్ముడైన ఇతర ప్రసిద్ధ వస్తువులతో ఒకటిగా దాదాపు 31 కోట్లకు బిడింకెక్కింది. దీని అసలు ధర $1000 మాత్రమే. మార్క్ డాన్స్ భార్య ఫిదా మరోవైపు మార్చి 1న భార్య ప్రిన్సిపల్ ఛాన్స్ పుట్టినరోజు సందర్భంగా జుక్బర్గ్ డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ టెక్సడాలో పార్టీలో ఎంట్రీ ఇచ్చి టెక్సడాను చింపేసి మరీ ఒక ఊదుటిన స్టేజ్ పైకి అద్భుతమైన నీలిరంగు జర్ఫ్యూట్స్లో పాట పాడి డాన్స్ చేశాడు. దీంతో చాన్ ఫిదా అయిపోయింది. తెగ వైరల్ అవుతుంది. 2025 గ్రామీ అవార్డ్ వేడుకల్లో బెన్స్ అండ్ బోర్న్ బ్యూటిఫుల్ థింగ్స్ ప్రదర్శన ఇస్తున్నప్పుడు ధరించిన జంఫుట్స్ కూడా ఇలాంటిదేటట. కాలం మారుతుంది. మారుతున్న కాలంతో పాటు సాంకేతికత మారుతుంది. అయితే ఇదే తరుణంలో మనుషుల ఆలోచనల ధోరణి మరింతగా మారబోతుంది. దైనందిన వ్యవహారంలో విచిత్రమైన పోకడలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఇలాంటివి కూడా ఉంటాయా అనే విధమైన అలవాట్లు, పద్ధతులు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇలాంటిది ఓ ట్రెండ్ వేగంగా విస్తరిస్తుంది. అదే స్లీపింగ్ డివోర్స్. విడాకుల గురించి అందరికీ తెలుసు. మరి ఈ నిద్ర విడాకులు ఏంటి అనేది కదా సందేహం. అయితే ఈ కథనంలోకి వెళ్ళి వద్దాం. ప్రస్తుతం సమాజంలో నిద్ర విషయంలో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. మనుషుల ఆలోచనల ధోరణి మారడంతో స్లీపింగ్ డివోర్స్ ఇప్పుడు కుటుంబాల్లో ఒక భాగంగా మారింది. అంటే నిద్ర విడాకులు అంటే మరేంటో కాదు. రాత్రిపూట నిద్రపోయే సమయంలో భార్యాభర్తలు విడివిడిగా వేరువేరు గదుల్లో పడుకొని ఎవరికి వారు హాయిగా నిద్రపోతారు. తెల్లవారిని లేచేసరికి తర్వాత మళ్ళీ ఇంట్లో కలిసి ఉంటారు. దీన్నే స్లీపింగ్ డివోర్స్ అంటారు. రాత్రి పడుకున్న తర్వాత ఒకరు స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తూ ఉండడం, ఒకరిని ఇష్టం లేకుండా మరొకరు గట్టిగా హత్తుకొని పడుకోవడం లాంటి సమస్యలకు పరిష్కారంగా చాలా జంటలు స్లీపింగ్ డివోర్స్ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇక అయితే ఈ స్లీపింగ్ డివోర్స్ మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అంటే లాభ నష్టాలు రెండూ ఉంటాయి. దంపతుల మధ్య బంధం బలంగా ఉండాలంటే వారు కలిసి పడుకుంటేనే మంచిదని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే, ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే విడివిడిగా పడుకోవడమే మంచిదని చెబుతున్నారు. వివాహ బంధాన్ని కాపాడుకోవడానికే ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నట్లు చెబుతున్నారు. ఎవరి వర్షన్ వారిదే. నిద్ర అసమానతలతో ఇద్దరు ఒకే చోట పడుకొని రోజు కీచులాడుకొని కంటే విడివిడిగా పడుకొని మిగతా సమయాలలో కలిసి ఉండటం ఉత్తమమని కొందరు చెబుతున్నారు. అయితే ఇలా భార్యాభర్తలు విడివిడిగా పడుకోవడం వల్ల వారి మధ్య బంధం బలహీనంగా మారుతుందని, ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం తగ్గుతుందని కొందరు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా స్లీపింగ్ డివోర్స్ విషయంలో ఎవరి వర్షన్ వాళ్ళది. ఎవరైనా సరే హాయిగా నిద్రపోవడమే ముఖ్యమని చెబుతూ ఉండడం గమనార్హం.
పైగా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఈ ట్రెండ్ను ఫాలో అవుతున్నట్లు చెబుతుండడం గమనార్హం. ఒకే బెడ్ పై కలిసి పడుకోవాల్సిన కపుల్స్ వేరువేరు గదుల్లో పడుకోవడం లేదా వేరువేరు మంచాలపై పడుకోవడం వల్ల ఎవరు నష్టపోయే పని ఏముండదని కొందరి వాదన. కలిసి పడుకునే సమయంలో వచ్చే గురక, దుప్పటిని ఇద్దరు పంచుకోవడం, ఇద్దరిలో ఒకరు స్మార్ట్ ఫోన్స్ వాడడం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు హత్తుకోవడం, ఇలా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టేందుకు నిద్ర విడాకులు విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే ఇలా విడివిడిగా నిద్రించడంతో కంటి నిండా నిద్రపట్టి మరుసటి రోజు మరింత యాక్టివ్గా టూర్లో పాల్గొంటున్నట్టు అనేక మంది చెప్పుకొచ్చారు. ఈ స్లీపింగ్ డివోర్స్ కారణంగా లాభ నష్టాలు రెండూ ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒకే చోట ఇష్టం లేకుండా కలిసి పడుకోవడం వల్ల బంధాలు బిట్టులు వారికంటే విడివిడిగా ఉంటూ సంతోషంగా ఉండడమే బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీర్ఘకాలంగా జంటలు కలిసి నిద్రించకపోతే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బంధం బలోపేతంగా ఉండాలంటే ఖచ్చితంగా కపుల్స్ కలిసి పడుకోవాలని సూచిస్తున్నారు. భాగస్వాములు ఇద్దరి నిద్రలో ఉండే అసమానతలు కారణంగా ఒకరి వల్ల మరొకరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఈ స్లీపింగ్ డివోర్స్ ట్రెండ్లను ఫాలో అవుతున్నారు. ఎవరికి వారు ప్రశాంతంగా సుఖంగా నిద్రపోవడానికి విడివిడిగా గదులలో లేదా విడివిడి పడకలను ఎంచుకుంటున్నారు. అన్నింటికీ మించి భార్యాభర్తల మధ్య గురక సమస్య, భాగస్వాముల నిద్రలో అసమానతలే కారణం. పురుషుల్లో 45% మంది భాగస్వామికి దూరంగా విడిగా పడుకునేందుకు సంసిద్ధంగా వ్యక్తం చేశారు. అయితే మహిళల్లో మాత్రం కేవలం 25% మాత్రమే ఇందుకు సుఖంగా ఉన్నట్లు పరిశోధకులు అంచనా. ఇటీవల హిల్టన్ ట్రెండ్స్ పేరిట విడుదలైన ఓ నివేదికలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులు చూశాయి. ఈ నివేదిక ప్రకారం రోజుల తరబడి టూర్లకు వెళ్లే జంటల్లో ఏకంగా 63% మంది ఒంటరిగా నిద్రించేందుకు మొగ్గు చూపుతున్నారట. అంతేకాకుండా ఇలా చేస్తే కంటి నిండా నిద్ర పట్టిందని, మరుసటి రోజు టూర్ను బాగా ఎంజాయ్ చేశామని చెబుతున్నారు. ఇక పిల్ల జల్లాలతో వెళ్లే వాళ్ళు కూడా తమ బిడ్డల్ని వేరే గదిలో నిద్రించేందుకు మొగ్గు చూపుతున్నారట. ఈ ట్రెండ్స్ అమెరికన్ అకాడమీ ఆఫ్ మెడిసిన్ కూడా దృష్టి సారించింది. కమిటీ నిద్ర కోసమే తాము విడివిడిగా పడుకుంటున్నట్టు అనేక జంటలు చెబుతున్నారు. పెళ్లి వేడుకల్లో అంతా హుషారుగా డాన్సులు వేస్తున్నారు. అంతలా ఊహించని ఘటన ఆ ఊరిలో తీవ్ర విషాదం నింపింది. హుషారుగా డాన్స్ చేస్తూ గుండెపోటుతో ఆ ఊరి సర్పంచ్ భర్త ఊపిరి ఆగిపోయింది వార్తలు వచ్చాయి. అయితే ఈలోపు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో చక్కర్లు కొట్టగా విచారణలో అసలు విషయం బయటపడింది. పంజాబ్ జలంధర్ గొరయా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ ఊరి సర్పంచ్ భర్త పరంజీత్ సింగ్ ఓ వివాహ వేడుకల్లో హుషారుగా చిందులేస్తూ కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించారు. అయితే సోషల్ మీడియాలో ఓ వైరల్ అయింది. వివాహ వేడుకల్లో ఓ వ్యక్తి చిందులేస్తూ తుపాకీ పేల్చాడు. అయితే అది పక్కనే డాన్స్ చేస్తున్న పరంజీత్కు తగిలింది. దీంతో ఆయన కింద పడిపోయాడు. కింద పడిన పరంజీత్ తుపాకీతో కాల్చిన వ్యక్తిని మందలించారు కూడా. అయితే ఆ వెంటనే ఆయన అలాగే స్పృహ కోల్పోయారు. వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. బుల్లెట్ గాయంతోనే పరంజీత్ మరణించాడని విషయం బయటకు రాకుండా బాధిత కుటుంబం పెద్దల సమక్షంలో డబ్బు తీసుకున్నదని తెలిసింది. పిస్తల్ పేల్చిన వ్యక్తి ఫరాడ్లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పంజాబ్ సహా భారతదేశంలో ఇలాంటి వేడుకల్లో బహిరంగంగా ఆయుధాలని ప్రదర్శించడం నిషేధం. ఒకవేళ ఉల్లంఘిస్తే నేరం కిందికే వస్తుంది. పెళ్లిళ్లలో ఎప్పుడో ఏం జరుగుతుందో తెలియదు. మూడు ముళ్ళు పడి అమ్మాయి అత్తారింటికి వెళ్లేదాకా వధువు తల్లిదండ్రులు గుండెల్లో రైళ్లు పరిగెడుతూనే ఉంటాయి. మర్యాదల కోసం అత్తింటి వారి చేసే ఆగడాలు, పెళ్లికొడుకు అలకలు, అబ్బో ఇలాంటి వ్యవహారాలు చాలానే ఉంటాయి. అందుకే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. కానీ ఒక షాదీలోకి అనుకోని అతిథి వచ్చి గందరగోళం సృష్టించింది.
పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చివరిదాకా చదవాల్సిందే. పెళ్లి వారంతా హల్దీ వేడుకల్లో సందడిగా ఉంటే ఎక్కడి నుంచో వచ్చిందో ఒక మర్కటం నానా హంగామా చేసింది. సందు చూసుకొని తన ప్లాన్ పక్కాగా అమలు చేసింది. దీనికి తోడు ఇంకో పిల్లకోతి కూడా చేరింది. అతిథుల చేతిలోని పళ్లంతో పాటు చేతు పట్టుకొని గెంతులేస్తూ అక్కడున్న వారందరినీ హడలెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. వధువర్ల హల్దీ సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అతిథులంతా వధువర్లకు పసుపు పూస్తూ నవ్వుతూ తుళ్ళుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్సాహంగా పూర్తిగా వేడుకల్లో మునిగిపోయారు. మరికొందరు ఫోటోలు క్లిక్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇంతలో ఒక కొంటెకోతి దాని పిల్ల ఎంట్రీ ఇచ్చాయి. పళ్ళాలతో కోతి గెంతులు వేసింది. ఇంతటితో ఆగలేదు. ఏకంగా పండ్లతో నిండిన పళ్ళాన్ని పట్టుకొని కనిపించింది. ఓరి దేవుడా అని స్పందించేలోగానే అతిథుల చేతిలోనూ పండ్లను చేతబట్టుకొని ఇంకో చోటికి తుర్రుమంది. దీంతో పెళ్లికొడుకు సహా అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత మెల్లిగా అక్కడి నుంచి జారుకుంది. కాసేపటికి తేరుకున్న అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. మనము కోతి నుంచే వచ్చాంగా అనుకున్నారో ఏమో గాని మరింత అల్లరి చేశారు. దీంతో అప్పటిదాకా ఆందోళనకు ఉన్న అక్కడి వాతావరణం మంకీ గలాటతో నవ్వులతో నిండిపోయింది. స్వయంగా హనుమాన్జీయే వచ్చాడు. నెటిజన్లు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హనుమాన్జీ వివాహాన్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. స్వయంగా హనుమంతుడే దిగి వచ్చాడని కొందరు, ఏది జరిగినా మన మంచికే అని మరికొందరు, అయ్యో ఇంకొన్ని పండ్లు తీసుకొని వెళ్లాల్సి ఉంది కొంతమంది నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.